అదే నేను నెక్స్ట్ టైంకి అడగబోతున్నాను. ఒకవేళ అది టెస్ట్ చేయించుకున్న తర్వాత అది తక్కువుంది అలా అని తెలిస్తే దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏమన్నా సో మెథడ్స్ ఉన్నాయా? బేసికల్‌గా ఇంక్రీజ్ చేసుకోవడానికంటే మనము ఎట్లయితే ఇప్పుడు హెయిర్ ఉందండి. మనకి ఏజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఏమవుతది కొంచెం తెల్లగా అవ్వడం అవుతది. దాన్ని మనం కవర్ అప్ చేయొచ్చు. ఏది మన ఏదో డై తోటో డై తోటో లేకపోతే షాంపూ పెట్టో ఏదోటి యూ కెన్ మేక్ చేంజెస్ అండ్ యూ కెన్ కవర్ ఇట్ అప్. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ యూ ఆర్ ఆల్రెడీ బార్న్ విత్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎగ్స్. సో అది రివర్స్ చేయడం అనేది కుదరదనమాట. సో డోంట్ గో బియాండ్ దట్ ఏఎంహెచ్ వాల్యూ. అది తక్కువ ఉంది అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది పెంచుకోవడానికి మనము చేంజెస్ చేయొచ్చు. అంటే డైట్లో మనం చేంజెస్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు. కానీ ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఫాల్ ఫర్దర్గా. అంటే ఉన్నది మెయింటైన్ చేసుకోగలుగుతాం. వాట్ ఎవర్ వాల్యూ ఇప్పుడు 1 ఉందనుకోండి, అది మనం ఫర్దర్గా మెయింటైన్ చేసుకోవడానికి కుదురుతుంది. కానీ ఎట్లయితే మనం డై వేసేసి మన ఏజ్ని రివర్స్ చేయగలుగుతామో, ఎక్సర్సైజ్ చేసి 40 years ఓల్డ్ కెన్ లుక్ లైక్ 30 years ఆల్సో. కానీ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ ఇన్ దిస్ ఓవేరియన్. ఇది అట్లా లేదనమాట. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏఎంహెచ్ వాల్యూ ఒకరు ఏం చేస్తారంటే కొంతమంది ఒక ల్యాబ్లో చేయిస్తారు. ఒక ల్యాబ్లో చాలా తక్కువ వచ్చిందంటే ఈ ల్యాబ్ బాగాలేదేమో, ఇంకో ల్యాబ్లో చేయిస్తారు. ఇంకో ల్యాబ్లో చేయిస్తే కొంచెం 1 కాస్త 1.2గా కనిపిస్తే దే విల్ స్టార్ట్ బ్లేమింగ్ దట్ ల్యాబ్. బట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ యు ఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ ఎగ్. సో విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద బేబీ అనమాట. సో మనం యాక్సెప్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కొంతమంది ఏంటంటే దే ఆర్ క్వశ్చనింగ్ ద ల్యాబ్. అది కరెక్ట్ కాదు. అంటే ఇంటర్ వేరియబిలిటీ ఉంటుంది, కాకపోతే మేజర్ వేరియబిలిటీ అనేది ఉండదన్నమాట. సో ఈ ఓవేరియన్ రిజర్వ్ అనేది వాల్యూ పట్టుకొని మనము దాని గురించి టెన్షన్ పడి దాన్ని పెంచడానికి, దాన్ని జస్టిఫై చేయడానికి ఈజ్ ఇట్ రియల్లీ కరెక్ట్ అనేది అది కరెక్ట్ కాదు. సో మనం ఏం చేయాలి అంటే ఈజ్ ఇట్ రియల్లీ మ్యాచింగ్ టు యువర్ బాడీ. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక స్కాన్ చేస్తామన్నమాట. ప్రిఫరబుల్లీ ఆన్ ద డే 2 or day 3 ఆఫ్ పీరియడ్. సో చేసినప్పుడు ఏంటి అంటే మనకి ఇక్కడ ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనేది మనకు తెలిసిపోతుంది. సో ఆ ఎగ్స్లో మనకి క్వాలిటీ ఉందా లేదా అనేది మన ఏజ్ బట్టి మనం చెప్పగలుగుతాం అనమాట. సో ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అంటే ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన ఏజ్ తగ్గట్టుగానే మనకి ఇది ఎగ్ కౌంట్ ఉందా లేదా అనేది స్కాన్లో తెలిసిపోతుంది. సో ఫర్ ఇన్స్టాన్సెస్ నా దగ్గర చాలామంది పేషెంట్స్ ఏంటి అంటే మై కజిన్ ఇట్ సెల్ఫ్. సో ఒకసారి ఏఎంహెచ్ చేసినప్పుడు 1.2 ఉందన్నమాట. కొంచెం ప్యానిక్ అవ్వడం. సి హౌ మచ్ ఎవర్ యువర్ డాక్టర్, షీ ఈజ్ ఆల్సో అ డాక్టర్, హౌ మచ్ ఎవర్ యువర్ అ డాక్టర్ యుల్ హ్యావ్ దట్ టెన్షన్, అయ్యో ఏంటి అనేసి. సో అట్లాంటప్పుడు మనం షీ కేమ్ టు మీ, మేము చూసాము, స్కాన్ చేసి చూసినప్పుడు షీ హ్యాడ్ 4 eggs ఆన్ ద బోత్ సైడ్స్, 4 ఇటు 3 అటు ఉండే అనమాట. సింపుల్గా ఓవులేషన్ ఇండక్షన్ అండ్ ఫాలిక్యులర్ ట్రాకింగ్ అనమాట. ఎగ్ డెవలప్ అవుతుందా లేదా చూసుకోవడము, ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా చూసుకోవడము, తర్వాత టైమ్డ్ ఇంటర్కోర్స్ ఆ 24 hours అని చెప్పాను కదా, ఆ టైమ్డ్ ఇంటర్కోర్స్ చేస్తే మనకేంటి అంటే షీ కన్సీవ్డ్ ఇన్ ద ఫస్ట్ సైకిల్ ఇట్ సెల్ఫ్. సో మనము ఆ వాల్యూని పట్టుకొని ఏం చేయాలి నెక్స్ట్ అనేది ఉండాలి. దట్ షుడ్ బి అవర్ ఇంటెన్షన్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మై ఫ్రెండ్, షీ ఈజ్ ఏ అనస్థెటిస్ట్ అనమాట. సో తను వాళ్ళ మదర్కి కూడా ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఏజింగ్ అనమాట. ప్రీమెచ్యూర్ ఏజింగ్ అంటే ఓవేరియన్ ఫెయిల్యూర్. అంటే దాంట్లో వాళ్ళ ఏజ్, వాళ్ళ బాడీ అట్లాంటిది అనమాట, వాళ్ళ జెనెటిక్ మేకప్ అలా ఉందన్నమాట. సో తినకి తెలిసింది ఏంటి అంటే మా మదర్కి కూడా తొందరగా పీరియడ్స్ ఆగిపోయాయి, షీ అటైన్ మెనోపాజ్ ఎర్లీ, నాకు కూడా ఇలానే అవుతుందేమో అనేసి తను జస్ట్ చెకప్కి వచ్చినప్పుడు ఏఎంహెచ్ చేసి చూస్తే వెన్ వీ డిడ్ ద స్కాన్ ఇట్ వాజ్ ఓన్లీ 1 and 1 egg. సో అది మంత్ కూడా వేరీ అవుతుందండి. ఒక మంత్ 1 ఉన్నప్పుడు కూడా వేరీ అవుతుంది. ఇంకొక మంత్ మనం చూస్తే స్కాన్లో ఒక 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు అట్లా. సో తను మా దగ్గరికి వచ్చినప్పుడు వి డిడ్ అ ఏఎంహెచ్, ఇట్ వాజ్ 0.2 అంటే ఇట్ ఇస్ వెరీ లెస్ అనమాట. అసలు ఏవి లేనట్టుగా, అంటే 1:1కి కోరిలేట్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే షాకింగ్ థింగ్ ఏంటి అంటే షీ వాజ్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ అండ్ షీ హ్యాడ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ దట్ టైం. సో మనకి ఏంటంటే స్కాన్ చేసి చూసినప్పుడు, ఎక్స్పర్ట్ ఐ తోటి చూసినప్పుడు మనకి ఏంటి అంటే పౌచ్ ఆఫ్ డగ్లస్ ఉంటుంది అనమాట. దీని వెనకాల ఉండేది ఇది, దీని వెనకాల ఉంటుంది కదా, ఆ పౌచ్ ఆఫ్ డగ్లస్లో చాలా కలెక్షన్ ఉందన్నమాట. చాలా కలెక్షన్ ఉంది అంటే ఏంటి ఈ కలెక్షన్ ఎందుకు ఇంత ఉంది అని చెప్పేసి వి డిడ్ అ బీటా హెచ్సిజీ టెస్ట్. బీటా హెచ్సిజీ ఈజ్ అ టెస్ట్ వేర్ ఇట్ విల్ ఇండికేట్ ప్రెగ్నెన్సీ. అంటే అది వాల్యూ దాన్ని బట్టి మనకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది.
అండ్ స్కాన్లో మనకి ప్రెగ్నెన్సీ ఎక్కడ ఉందనేది తెలుస్తుంది అనమాట. ఓకే. సో మేమేమనుకున్నామంటే షీ మస్ట్ హ్యావ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అది కాస్త ఏమైంది అంటే క్రానిక్ ఎక్టోపిక్ లాగా అయిపోయింది అనమాట. సో ఈ పేషెంట్కి ఏమైంది అంటే ఫస్ట్ షీ హ్యాడ్ అ పీరియడ్, తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, 14th డే 15th డే ప్రెగ్నెన్సీ వచ్చింది. తర్వాత నెక్స్ట్ పీరియడ్ కూడా తనకి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ లాగా కనిపించింది పీరియడ్లో. నార్మల్గా డేట్కే వచ్చింది, ఆ డేట్ రావాల్సిన డేట్కే వచ్చింది, కానీ షీ హ్యాడ్ అ లెస్ ఫ్లో అనమాట. ఆలిగోమెనోరియా లాగా చాలా తక్కువ ఫ్లో ఉంది అనమాట. చాలా తక్కువ ఫ్లో ఉన్నప్పుడు అంటే పీరియడ్ వచ్చిందా లేదా అని చూస్తారు కానీ అంత మనము పట్టించుకోము కదా నార్మల్గా ఎలా అవుతుంది అనేది. సో పీరియడ్ వచ్చిందా లేదా అని చూసి షీ వాస్ అంటే పెయిన్ టాలరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉండే తనకి. సో దానివల్ల ఏంటి అంటే షీ డిడ్ంట్ నో దట్ ఇట్ హ్యాడ్, అంటే ఇక్కడ ప్రెగ్నెన్సీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ బర్స్ట్ అయిపోయింది, అది బర్స్ట్ అయిపోయి ఇక్కడ బ్లడ్ కలెక్షన్ అంతా పోయి ఇక్కడ కూర్చుందనమాట. సో అప్పుడు మనకి ఏంటి అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కాస్త క్రానిక్ ఎక్టోపిక్ అయిపోయిందనమాట. సో అట్లాంటిది ఏమైంది అంటే తనకి మనం చూసినప్పుడు ఇక్కడ కలెక్షన్ ఉండే కాబట్టి బీటా-హెచ్సిజీ పంపిస్తే 300 and above ఉండే అనమాట. సో దాని తర్వాత వి ఫాలోడ్ ఇట్ అప్, అంటే అది మనము ఇది ఇక్కడ రిజాల్వ్ అయిపోవాలి, మనం ఇంకో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలన్నప్పుడు వీ హ్యావ్ టు రిజాల్వ్ ఇట్ ఫస్ట్. సో అది చేయడానికి మనం ఏం చేసాము అంటే ఎవ్రీ 24 hours 48 hoursకి ఫాలో అప్ చేసాం. ఫాలో అప్ చేసిన తర్వాత మనకేం తెలిసింది అంటే ఇట్ ఈస్ టర్న్ ఇంటూ క్రానిక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఇక్కడ కొంచెం ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి మేము ఏం చేసామంటే లాప్రోస్కోపీ చేసి ఇదంతా క్లియర్ చేసేసి వీ చెక్ ద ట్యూబ్స్ పేటెన్సీ చెక్ చేసేసి వదిలేసామన్నమాట. యూ విల్ నాట్ బిలీవ్ ద నెక్స్ట్ మంత్ ఇట్ సెల్ఫ్ షీ కన్సీవ్ న్యాచురల్లీ కన్సీవ్ అయిపోయింది. ట్యూబ్ పెటెన్సీ టెస్ట్ అయిపోయింది, తర్వాత ట్యూబ్స్ అంతా బాగానే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఏంటి అంటే ఆస్టమీ లాగా, అంటే జస్ట్ హోల్ పెట్టేసి అక్కడ ఉన్న డెబ్రీస్ అంతా తీసేసి వీ డి నాట్ స్టిచ్ ఇట్ ఆల్సో, వీ లెఫ్ట్ ఇట్ లైక్ దట్. సో ఫ్రమ్ దిస్ సైడ్ షీ హ్యాడ్ ద ప్రాబ్లమ్, రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ నుంచి ఎగ్ డెవలప్ అయింది, ఇక్కడ పికప్ అయిపోయింది, అది కాస్త వచ్చి ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చేసింది న్యాచురల్గా. సో మనము ఆ ఏఎంహెచ్ వాల్యూ పట్టుకొని నీ ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది, నువ్వు తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని ఆ యాంగిల్లో వెళ్ళామనుకోండి, అంటే కొంతమంది డాక్టర్స్ ఏంటంటే దే విల్ మిస్ ఆన్ దిస్. ఈ పౌచ్ ఆఫ్ డగ్లస్లో కలెక్ట్ అయిన బ్లడ్, కలెక్ట్ అయిన మెటీరియల్ అది ఏంటి అనేది కాన్సన్ట్రేట్ చేయకుండా జస్ట్ ఎగ్స్ పైనే కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, ఇఫ్ యూఆర్ మిస్సింగ్ ఆన్ దిస్ పార్ట్ దెన్ షీ విల్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. ఆ స్ట్రెస్ అనేది బిల్డప్ అయిపోతుంది. సో దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు బి. ప్రతి పేషెంట్కి వీ హ్యావ్ టు డూ అ టైలర్ మేడ్ అప్రోచ్ అనమాట. వన్ సైజ్ ఆఫ్ డ్రెస్ విల్ నాట్ ఫిట్ ఎనీబడి అండి. సో ఆమె తగ్గట్టుగా మేమేమనుకున్నామంటే లాప్రోస్కోపీ అయింది, ఒక 2 months రెస్ట్ తీసుకోండి, దెన్ విల్ ప్లాన్ వాట్ వీ హ్యావ్ టు డూ అని. బట్ ఫార్చునేట్లీ షీ హ్యాస్ కన్సీవ్డ్ ఇన్ దట్ సేమ్ సైకిల్ అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇంకొక పేషెంట్ ఏంటి అంటే ఇలానే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారు, 3 years అయిపోయింది అయినా కానీ బేబీ రావట్లేదు అనేసి. సో అప్పుడు సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ తర్వాత షీ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ ఫర్టిలిటీ విండో, ఈ టైంలో కలిస్తేనే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది అనేసి ఆమెకు తెలియదు అనమాట. సో మనం జస్ట్ చెప్పామన్నమాట, పీరియడ్ వచ్చిన 10th day నుంచి 18th day వరకు మీరు ప్లాన్ చేసుకోండి, ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే యూ కెన్ హ్యావ్ ఇంటర్కోర్స్ అన్నట్టుగా చెప్పాము. సో విత్ ఇన్ 2 months షీ హ్యాస్ బికమ్ ప్రెగ్నెంట్. సో సింపుల్ మెజర్స్ తోటి మనము వీ కెన్ రియలీ హెల్ప్ ద పేషెంట్స్ అనమాట. ఈ స్ట్రెస్ తీసుకొని నాకు ఇది ప్రాబ్లం ఉంది, నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, నాకు ఏఎంహెచ్ తక్కువ ఉంది, నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది, నాకు ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయంటే ఇఫ్ యూఆర్ సిట్టింగ్ దేర్ అండ్ థింకింగ్ సో మచ్ ఓవర్ థింకింగ్ చేసి, తర్వాత హస్బెండ్కి కౌంట్ తక్కువ ఉంది, హస్బెండ్ లైఫ్ స్టైల్ చాలా డేంజరస్గా ఉంది, ఐ మీన్ లైక్ హీస్ స్మోకింగ్, హిజ్ ఆల్కహాలిక్ అడిక్ట్, తర్వాత తను ల్యాప్టాప్ ఎప్పుడు ఇక్కడ అంటే థై పైన పెట్టుకొని వర్క్ చేస్తున్నారు, టూ మచ్ ఆఫ్ స్క్రీన్ టైం ఉంది, టూ మచ్ ఆఫ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అంటే ఇఫ్ యూర్ సిట్టింగ్ దేర్ అండ్ ఓవర్ థింకింగ్ దట్ విల్ రియల్లీ నాట్ హెల్ప్ అనమాట. యూ హ్యావ్ టు వాక్అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి ఖచ్చితంగా. యూ హ్యావ్ టు రెడ్యూస్ ద స్క్రీన్ టైమ్, యూ హ్యావ్ టు నాట్ స్మోక్, యూ హ్యావ్ టు నాట్ డ్రింక్ ఆల్కహాల్ ఆల్సో. ఈ స్మోకింగ్ వల్ల మనకి ఏంటి అంటే చాలా వరకు ఏదో ఒకరిని చూసి ఒకరు చేయడము, ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అవుతున్నారు, కానీ ఇట్ ఈస్ క్లియర్లీ రిటర్న్ ఆన్ దట్ ఈస్ వెరీ డేంజరస్ అండి. ఆల్రెడీ ద ఎయిర్ అరౌండ్ us is very much polluted. Already if you're not drinking or if you're not smoking also, your body is already exposed to that environmental toxins అన్నమాట. ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ఇంకా మీరు ఆ ఉన్న ఆక్సిజన్ని కాస్త మీరు వెళ్ళే ఆక్సిజన్ని కూడా ఇంకా దానికి అసలు అబ్జర్వ్ చేసుకోకుండా ఇంకా ఆక్సిడేటివ్ రియాక్టివ్ స్పీషీస్ ఎక్కువ మనకి
డెవలప్ అయ్యేలాగా మనము బాడీని డ్యామేజ్ చేసుకుంటున్నాం. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట. ఇంకొకటి ఏంటి అంటే ఈ ప్లాస్టిక్ ఎక్స్పోజర్, తర్వాత థాలేట్స్, దీస్ ఆర్ ఆల్ హార్మోనల్ డిస్ట్రప్టర్స్ అండ్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనమాట. ఈ ఇన్ఫ్లమేషన్ని ఇంక్రీజ్ చేసేవన్నమాట ఇవన్నీ. ఈ ప్లాస్టిక్ తర్వాత హార్మోనల్ డిస్ట్రప్టర్స్ వల్ల మనకి ఏంటి అంటే ఎగ్ కరెక్ట్గా డెవలప్ అయ్యే ఎన్విరాన్మెంట్ని కాస్త బాగా డిస్టర్బ్ చేస్తున్నాం అనమాట. సో లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. తక్కువ స్ట్రెస్ పడడము, హ్యాపీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. తర్వాత నోయింగ్ వాట్ ఈస్ రైట్. యూ హ్యావ్ టు వాక్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు టెల్ యువర్ ప్రాబ్లమ్. మీ ప్రాబ్లం చెప్పుకోకుండా అంటే యూ స్టార్ట్ బ్లేమింగ్, మీ వల్లనే నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, నీకు ప్రాబ్లం ఉంది కాబట్టి నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, వాళ్ళందరూ అడుగుతున్నారు మీరు వాకౌట్ చేయట్లేదు అనేసి. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట. సో వెన్ ఎవర్ ఎ కపుల్ ఈస్ కమింగ్, వీ ఆస్క్ దెమ్ బోత్ టు కమ్ సైమల్టేనియస్లీ. బోత్ విల్ బీ ఎవాల్యుయేటెడ్ సైమల్టేనియస్లీ అనమాట. సో బేసికల్గా మనము ఆడవాళ్ళలో వాళ్ళు వచ్చినప్పుడు మనం ఫస్ట్ హిస్టరీ తీసుకుంటాము. హౌ ఇస్ దేర్ పీరియడ్, మెన్స్ట్రువల్ హిస్టరీ తీసుకుంటాము, ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటాము, తర్వాత మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా. చాలా మందికి మీరు నమ్మరు, దే ఆర్ ఆన్ స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల, తర్వాత మెంటల్ ఇష్యూస్ వల్ల, సో మెంటల్ ట్రామా వల్ల, అంటే పూర్వంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు చాలా మంది కూడా యాంటీ డిప్రెసెంట్స్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు అనమాట. సో ఆర్ దే రియల్లీ ఆన్ ఎనీ మెడికేషన్స్? థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా, డయాబెటీస్ ప్రాబ్లం ఏమైనా ఉందా? తర్వాత కొంతమంది మేల్స్లో ఏంటి అంటే ఆల్రెడీ సర్జరీస్ అయ్యి ఉంటాయి అన్నమాట. అంటే చిన్నప్పుడే టెస్టిస్ కాస్త ఆడుకునేటప్పుడు కొంతమందికి ట్విస్ట్ అయిపోయి టార్షన్ ఆఫ్ టెస్టిస్ ఉంటుంది అనమాట. సో కొంతమందికి ఓన్లీ సింగిల్ టెస్టిస్ ఉండే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఆ టార్షన్ అయినప్పుడు మనకేంటి అంటే ఇఫ్ ఇట్ ఇస్ నాట్ రియల్లీ గోయింగ్ టు హెల్ప్ దెమ్, దే విల్ రిమూవ్ దట్ వన్ పార్ట్ ఆఫ్ ద టెస్టికల్ అనేది తీసేస్తారనమాట. ఇంకా తర్వాత వారికోసీల్ ఉండడము, తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్, ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్లో ఉన్నారు, ఎలాంటి ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారా అనేది మనకు మొత్తం హిస్టరీలో వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ వెరీ మచ్ డీటెయిల్ అనమాట. హిస్టరీ ఆఫ్ ద కపుల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ద ఏజ్ ఆఫ్ ద హస్బెండ్, ఆయన ఏం చేస్తున్నారు, ఇఫ్ ఈజ్ అగ్రికల్చరల్ లేబరల్, అట్లాంటప్పుడు ఏంటి అంటే దేర్ బి మోర్ ఎక్స్పోజ్ టు పెస్టిసైడ్స్. ఆ పెస్టిసైడ్స్ వల్ల కూడా మనకి ఏంటి అంటే మనకి ఈ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడము. సో అట్లాంటి ఎన్విరాన్మెంట్లో ఏమైనా ఉన్నారా, తర్వాత స్మోకింగ్ ఏమైనా చేస్తున్నారా, ఆల్కహాల్ తీసుకుంటున్నారా, తర్వాత ఏమైనా సర్జరీస్ అయ్యాయా, ఏమన్నా మెడికల్ హిస్టరీగా ఏమన్నా ఉండేనా, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పూర్వంలో డిలేడ్ చిల్డ్రన్ ఉండేనా, లేకపోతే బేనరికం పెళ్ళి ఏమన్నా ఉండేనా. సో ఇవంతా డీటెయిల్గా తీసుకుంటాం అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ సెక్షువల్ హిస్టరీకి వస్తే హౌ మెనీ టైమ్స్ దే ఆర్ హ్యావింగ్ ఇంటర్కోర్స్ ఇన్ ఎ వీక్. సో అది ఇంటర్కోర్స్ చేసేటప్పుడు కొంతమందికి ఏంటి అంటే ఎజాక్యులేటరీ డిస్టర్బెన్సెస్, అంటే ప్రీమెచ్యూర్గా ఎజాక్యులేషన్ అవ్వడము, డీపర్గా పెనిట్రేషన్ లేకపోవడము, తర్వాత వెజానిస్మస్ అనేది ఒక ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఏంటి అంటే సో ఈ వెజానిస్మస్ అంటే ఏంటి అంటే అండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఇంటర్కోర్స్ అయినప్పుడు ఏంటి అంటే మనకి ఇక్కడ పెనిట్రేషన్ అవుతుందన్నమాట. సో ఇన్వాలంటరీగా ఏంటి అంటే ఆ లేడీకి ఆ పెయిన్ వల్ల దే విల్ బీ వెరీ మచ్ రెలెక్టెంట్ అనమాట. రెలెక్టెంట్ ఎట్లా అంటే ఈ పెనిట్రేషన్ అవ్వకుండా ఇన్వాలంటరీగా వాళ్ళకి మజిల్స్ అన్ని ఇట్లా కాంట్రాక్ట్ అయిపోతాయి. కాంట్రాక్ట్ అయిపోతే ఏంటి అంటే వాళ్ళకి ఆ పెయిన్ వల్ల సో ఇట్ విల్ బి కాంట్రాక్టెడ్ అండ్ దే విల్ నాట్ బి రెడీ టు హ్యావ్ ఇంటర్కోర్స్ అనమాట. సో అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే మనము ఫస్ట్ సైకలాజికల్గా కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వడము, దిస్ ఈజ్ ఆల్ నార్మల్, దిస్ ఈజ్ హౌ ఇట్ గోస్. మనం ఫస్ట్ జనరల్గా మ్యారేజ్ అనేది ఏంటి అంటే ఒక ఎగ్జామ్ లాగా అనమాట. కిడ్స్ అనేది రిజల్ట్ అయిపోయింది అనమాట ఈ రోజుల్లో. సో మ్యారేజ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది మనం ఎట్లా వెయిట్ చేస్తుంటామో మన చుట్టూ వాళ్ళు కూడా అంత ప్రెషర్ పెడతారనమాట మనకి. ఏంటి ఇంకెప్పుడు గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తున్నారు అనే ఆ ప్రెషర్ వల్ల కూడా మనకి ఏంటి అంటే ఇట్లాంటి ప్రాబ్లం. సో వీళ్ళేంటి అంటే ఇంటర్కోర్స్ చేద్దాం అనే టైంలో వాళ్ళకి ఏంటి అంటే ఈ ఇన్వాలంటరీగా వాళ్ళకి తెలియకుండానే ఇట్లా కాంట్రాక్ట్ అవ్వడము, తర్వాత ఆ పెనిట్రేషన్ అవ్వకపోవడం వల్ల మనకేంటి అంటే ఇప్పుడు అక్కడ పెనిట్రేషన్ అవుతూనే మనకి ఇక్కడ డిపాజిట్ అయ్యే స్పర్మ్ కానీ ఇక్కడ స్విమ్ చేసి ఇక్కడ ఎగ్ని కలవడానికి ఉంటుందన్నమాట.
సో మనకి ఆ హీరోయిన్ దగ్గరికి వెళ్ళడానికి దారి మాత్రం క్లోజ్ చేస్తుంటే, హీరో వెళ్ళడానికి దారి క్లోజ్ చేస్తుంటే దెన్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. సో అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేస్తాము అంటే కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చేసి దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు హ్యావ్ అంటే అక్కడ లూబ్రికేషన్ అయ్యేలాగా మనము కొంచెం పెయిన్ తగ్గేలాగా మనం ఒక లూబ్రికెంట్స్ వాడడము. దాని తర్వాత వాళ్ళకి ఏంటి అంటే కొంచెం ఇంకా ఆ పెయిన్ తగ్గేలాగా మనము కొన్ని థెరపీస్ కూడా ఉంటాయన్నమాట. సో అట్లా అన్నీ చేసుకుంటూ యాక్యుపంక్చర్ ఆల్సో విల్ హెల్ప్ ఇన్ ఫర్టిలిటీ. సో ఇవన్నీ చేసుకుంటూ మనము వీ కెన్ హెల్ప్ దెమ్ అనమాట. సో ఇవన్నీ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం అడుగుతాము, మీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా, పెయిన్ ఏమన్నా ఉందా, తర్వాత హస్బెండ్కి ప్రీమెచ్యూర్గా ఎజాక్యులేషన్ అవ్వడము, తర్వాత అంటే మొత్తము యాక్ట్ కంప్లీట్ అవ్వకముందే వాళ్ళకి ముందే వచ్చేస్తుంది అనమాట. సో అట్లాంటప్పుడు కొంతమందికి ఏంటి అంటే ఇక్కడే డిపాజిట్ అయినట్టు మొత్తం బయటికి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది, స్పర్మ్ లీకేజ్ అంటాం అనమాట. సో సెమెన్ లీకేజ్ ఏమన్నా ఉందా అని మనం అడుగుతాం వాళ్ళని. ఆ సెమెన్ లీకేజ్ వల్ల మేజర్గా ప్రాబ్లం ఏముండదండి. ఆ సెమెన్ లీకేజ్ చాలా మందికి అందరికీ జరుగుతుంది. సో డిపాజిట్ అయిన తర్వాత మనకి సెమెన్ అనేది డిపాజిట్ అయిన తర్వాత ద ఫాస్టెస్ట్ అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్పర్మ్స్ ఆర్ వాట్ ఎవర్ ఆర్ దేర్, దే విల్ స్విమ్ అప్ అనమాట. స్విమ్ అప్ చేసేసుకొని దే విల్ ఫైండ్ దేర్ వే. ఆ హీరోయిన్ దగ్గరికి వెళ్ళడానికి దే విల్ ఫైండ్ దేర్ వే అండ్ దే గో అనమాట. సో మిగతావి వేస్ట్ అంటే ఆ సెమెన్లో మనకి వచ్చిన సెమెన్లో వేస్ట్ ఏదైతే ఉందో అది మాత్రం బయటికి వచ్చేస్తుంది అనమాట. దట్ ఈస్ ఆల్ నార్మల్. ఇంకొంతమంది ఏంటి అంటే కాళ్ళు పైకి పెట్టుకొని ఉండడము, యూ హ్యావ్ సీన్ దట్ మూవీస్ కదా. ఇప్పుడు కరీనా కపూర్ కొన్ని మూవీస్లో కాళ్ళు పైకి పెట్టుకొని ఉండడము, తర్వాత కింద పిల్లో పెట్టుకొని ఉండడము, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫ్రెండ్స్ అనే మూవీలో కూడా. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కాళ్ళు పైకి పెట్టుకొని ఉంటే ఇక్కడ ఉండిపోతుందని. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ అనమాట. కాకపోతే ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ యూ కెన్ హ్యావ్ అంటే ఒక 5 to 10 minutes ఆఫ్ జస్ట్ లయింగ్ ఆన్ ద బెడ్, ఒక పిల్లో ఇక్కడ పెట్టుకొని అట్లా ఉండొచ్చు. కానీ ఆఫ్టర్ 5 to 10 minutes ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హ్యాస్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్ ఇన్సైడ్ అనమాట. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్. సో that is main. Fine, doctor.